మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ కాదు. సో, ఎవరికైతే ఒక స్పెసిఫైడ్ టాక్సబుల్ లిమిట్ ఇన్కమ్ దాటుతుందో వాళ్ళు ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఇన్ కేస్ టాక్సబుల్ లిమిట్స్ లోపే ఉన్నాము, మేము ఫైల్ చేయకూడదా అంటే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఒక స్పెసిఫైడ్ లిమిట్ దాటిన పర్సన్స్‌కి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిందే. అలా ఫైల్ చేయడం వల్ల వాళ్ళకు ఫైన్స్ అండ్ పెనాల్టీస్ పడవు. కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు. వాళ్ళు చేసిన ప్రొఫెషనల్ ఫీస్‌కి వాళ్ళకు 10% ట్యాక్స్ డిడక్ట్ చేసి అమౌంట్ ఇస్తారు. ఈవెన్ దో వాళ్ళ ఇన్కమ్ 7 లాక్స్ లోపు ఉన్నా కూడా. సో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఆ టీడీఎస్ మొత్తం కూడా రీఫండ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో, ఒక వెహికల్ గానీ, ఒక కార్ గానీ మోర్ దాన్ 10 లాక్స్ ఉంటే వాల్యూ సెల్లరు 1% టీసీఎస్ డిడక్ట్ చేసి కార్ అనేది సేల్ చేయాలి. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే అండ్ ఆ కార్ వాల్యూ మోర్ దాన్ 10 లాక్స్ ఉండి 1% టీసీఎస్ చేసింటారు కదా, అది మొత్తం మనం రీఫండ్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్‌కి, కమిషన్స్‌కి అన్నిటికీ టీడీఎస్ చేసింటారు. మీ ఇన్కమ్ లెస్ దాన్ టాక్సబుల్ లిమిట్స్‌లో ఉంటే అది మొత్తం మీరు రీఫండ్ పెట్టుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఇట్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్. రేపొద్దున మీరు ఏదైనా వీసా వెరిఫికేషన్ కోసం కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీస్ కోసం కానీ, గవర్నమెంట్ పాలసీస్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్డ్ కాపీస్ అనేది యూజ్ అవుతాయి. సో, ఇన్ కేస్ మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలన్నా, ఏదైనా బ్యాంక్స్ నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకోవాలన్నా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కొంతమంది షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారండి. ఇన్ కేస్ లాసెస్ వస్తే ఆ లాస్‌ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఫైల్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వస్తే ఈ లాస్‌ని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్‌తో సెట్ ఆఫ్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీ అనేది తగ్గించుకోవచ్చు. సో, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల గవర్నమెంట్ టెండర్స్ కానీ, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఇండియాలోనే కాదు, రేపొద్దున అవుట్ ఆఫ్ ఇండియా ఏదైనా వీసా ప్రాసెసింగ్ కోసం కావచ్చు, ఇన్కమ్ ప్రూఫ్ కింద కావచ్చు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన కాపీస్ చూపిస్తే మనకు అక్కడ వీసా ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్‌గా అండ్ ఫాస్టర్‌గా కంప్లీట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, మీరు రేపొద్దున ఏదైనా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ లైక్ హై వాల్యూ ప్రాపర్టీస్ కానీ, కార్స్ కానీ, హై వాల్యూ ఎక్విప్మెంట్స్ కానీ పర్చేస్ చేయాలన్నప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కింద ఉంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది అండ్ లోన్ ప్రాసెసింగ్ ఫాస్టర్గా కంప్లీట్ అవుతుంది. సో, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇన్కమ్ అయితే ఒక ప్రిస్క్రైబ్ లిమిట్ దాటుతుందో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఇన్ కేస్ బిలో ద ట్యాక్సబుల్ లిమిట్స్ ఉన్నా కూడా ఫైల్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టం లేదు. సో, ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మీకు ఏదైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.